మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయం ఏంటి? నమస్కారం అండి. ప్యానెల్లో ఉన్న పెద్దలకి, ఏబిఎన్ ప్రేక్షకులకు నమస్కారం. చంద్రిక గారు, రాధాకృష్ణ గారు 100కు 100% ఒకటి ప్రజల పక్షం అంటున్నారు, రెండు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల, తెలుగుదేశం పార్టీ యొక్క అభిమానుల యొక్క మనోభావాలని ఆవిష్కృతం చేశారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క మనోభావాలు ఏమైతే ఉన్నాయో, హార్డ్ కోర్ తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మనసుల్లో ఏమైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా తన ఎడిటోరియల్ ఆర్టికల్లో విశదీకరించడం జరిగింది. అభిమానులు చంద్రబాబు నాయుడు గారికో, లోకేష్ గారికో, మరొకరికో చెప్పలేరు, రాధాకృష్ణ గారు పబ్లిక్గా చెప్పగలరు. అది జరిగింది. ఈ నేపథ్యంలో వాళ్ళ యొక్క ఆలోచనలను ఎట్లా ఆవిష్కృతం చేశారనేది క్రమంలో వస్తే, తెలుగుదేశం పార్టీ అభిమానులు ఎవరైతే ఉన్నారో, ఒకటి కొంతమంది రాష్ట్ర శ్రేయస్సు కోసంగా, రాష్ట్ర అభిమానం అంటే తెలుగుదేశం పార్టీ పట్ల అభిమానం లేకపోయినా జగన్మోహన్ రెడ్డి పరిపాలన పట్ల వ్యతిరేకత ఉన్న వర్గం కూడా ఒకటి ఉంది. వ్యతిరేకత ఉన్న వర్గం కావచ్చు, జగన్మోహన్ రెడ్డి పట్ల వ్యతిరేకత ఉన్న వర్గం ఏంది? రాష్ట్ర శ్రేయస్సు కోసం, రాష్ట్ర భవిష్యత్తు కోసం. ఆ వర్గం కావచ్చు, తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ కార్యకర్తలు కావచ్చు, వీళ్ళందరిలోనూ కూడా సేమ్ ఫీలింగ్ ఉంది. రాధాకృష్ణ గారు ఏమైతే ఎక్స్ప్రెస్ చేశారో అదే ఉంది. దీనికి ఎందుకు నేను అంటున్నానంటే, ప్రతి కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యేలు ఎవరైతే శాసనసభ్యులు ఉన్నారో వాళ్ళ ప్రవర్తన, వాళ్ళు నిర్వహించేటువంటి విధుల నిర్వహణలో వైకాపా ప్రభుత్వంలో ఉన్నదానికి ఇప్పటికీ తేడా లేదు. నెంబర్ 1, వైకాపా ప్రభుత్వంలో ఏమైతే చేశారో ఎమ్మెల్యేలు, ఆ ఎమ్మెల్యేలు ఇక్కడ కూడా అదే చేస్తున్నారు. సరే, ఎమ్మెల్యేలు అది చేయడం ద్వారా సామాన్య కార్యకర్తకి ఏమి ఇబ్బంది అయిందని అంటారా? సామాన్య ప్రజలకి ఏమి ఇబ్బంది అంటారా? ఏదైనా ఒక గ్రామంలో గత 2019-24 మధ్యలో తెలుగుదేశం పార్టీ హార్డ్ కోర్ కార్యకర్త ఎవరి మీదైతే ఫైట్ చేశారో ఇప్పుడు కూడా వాళ్ళదే రాజ్యాంగం ఉంది చాలా కాన్స్టిట్యున్సీలో. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి వీరాభిమానులు ఉన్నారు, కానీ చంద్రబాబు నాయుడిని ప్రేమించేవాళ్ళు ఉన్నారు. అంటే రాష్ట్ర భవిష్యత్తు కోసంగా ఆలోచించేవాళ్ళు, ప్రేమించేవాళ్ళు అవుతారు. కానీ ఆ ప్రేమ విఫలమయ్యేటువంటి పరిస్థితి. ఇక్కడ వైకాపాలో ఉండేటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో, అభిమానులు వేరే ఆలోచన లేకుండా, విచక్షణ లేకుండా మూర్ఖంగా అభిమానించడం అది. ఇక్కడ అది కాదు. చంద్రబాబు నాయుడు పరిపాలన అనేది అధికార యంత్రాంగం బాధ్యతగా వ్యవహరిస్తుంది, ఎమ్మెల్యేలందరూ కూడా బాధ్యతగా వ్యవహరిస్తారు అని 95-99 మధ్యలో పూర్తి స్థాయిలో ఉన్నది. 99-2004 మధ్యలో ఆయన పార్టీకి, ప్రభుత్వానికి కాకుండా ఒక రాష్ట్ర సీఈఓ కింద ప్రొజెక్ట్ కావడం జరిగింది. ఆ క్రమంలో భాగంగా ప్రజలకిను అతనికి గ్యాప్ పెరిగిపోయింది కాబట్టి 2004లో ఓడిపోవడం జరిగింది. 14-19లో ఈ 2004 నుంచి 9-14 మధ్యలో ఏదైతే రాజశేఖర ప్రభుత్వంలో మామూలుగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేలు విపరీతంగా కరప్షన్ చేసి అభివృద్ధి చెందారో దాన్ని 14-19లో వీళ్ళు ఫాలో అయ్యారు. కాబట్టి విపరీతమైన 14-19లో జరిగినటువంటి అభివృద్ధి కావచ్చు, అంత